మార్చి 5, 6, 7, 8 తేదీల్లో మిథున రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె అచ్చం చూడటానికి ఇలానే ఉంటుంది. 100% ఆమె చెప్పే రహస్యాన్ని వినండి. అసలు మార్చి 5, 6, 7, 8 తేదీల్లో మిథున రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమె అచ్చం చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఆమె ఏ రహస్యం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. మిథున రాశి వారికి ఒక అద్భుతమైన ఆశ్చర్యపరిచే సంఘటన మార్చి 5, 6, 7, 8 తేదీల్లో జరగబోతుంది. మీ ఇంటి ముందుకు అచ్చం ఈ విధంగా కనిపించే ఒక స్త్రీ నిలబడుతుంది. ఆమె సాధారణంగా కనిపించినా ఆమె రాక సాధారణంగా అయితే కాదని గుర్తుంచుకోండి. 100% ఆమె చెప్పే రహస్యాన్ని వినాలి. వినకపోతే మీ జీవితంలో ఒక గొప్ప అవకాశం కూడా చేజారిపోతుందని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే ఒక చిన్న సూచన మీ అదృష్టాన్ని పూర్తిగా అయితే మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. గ్రహస్థితి ప్రభావం ఈ 4 రోజుల్లోనూ చంద్రుడు మీ రాశికి అనుకూలంగా అయితే సంచరిస్తున్నాడు. బుధ గ్రహం మీ రాశి అధిపతి ప్రత్యేక స్థానంలో అయితే ఉన్నాడు. ఈ కారణంగా గతంలో మీకు అన్యాయం చేసిన వారు తిరిగి మీ వద్దకు వస్తారు. ఒక మహిళ ద్వారా ముఖ్యమైన సమాచారం మీకు అందుతుంది. కుటుంబంలో దాచిన ఒక రహస్యం బయటపడుతుంది. ఈ స్త్రీ వయస్సు 28 నుంచి 42 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఆమె కళ్ళల్లో బాధ ఉంటుంది, మాటల్లో నిజాయితీ ఉంటుంది, కానీ మనస్సులో ఒక గాఢమైన భయం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఆమె ఎలా ఉంటుంది అంటే గోధుమ వర్ణన లేదా తెల్లటి ఛాయ, జడ కట్టిన జుట్టు లేదా వదిలేసిన జుట్టు, సాధారణమైన దుస్తులు, మెడలో ఒక చిన్న మంగళసూత్రం ఉండే అవకాశం ఉంటుంది. ఆమె మీ ఇంటి ముందు నిలబడి మీ పేరును అడుగుతుంది లేదా మీ కుటుంబ సభ్యుని గురించి ప్రశ్నిస్తుంది. ఆమె వచ్చి చెప్పబోయే మాటలు ఇవి కావచ్చు: మీ ఇంటిలో జరిగిన ఒక విషయం నాకు తెలుసు, మీకు ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది, మీరు నమ్మిన వ్యక్తి మీకు మోసం చేస్తాడు అని ఆమె చెప్పే రహస్యం. ఈ రహస్యాలు 3 విషయాల్లోనూ ఏదో ఒక దానికి అయితే సంబంధం అయితే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మొదటిది ఆర్థిక విషయం. మీ డబ్బుకు సంబంధించిన ఒక తప్పు లావాదేవీ లేదా మీరు నమ్మిన వ్యక్తి చేసిన ఒక కుట్ర అయితే బయటపడుతుంది. రెండవది కుటుంబ విషయం. ఇంటిలో ఒకరి గురించి దాచిన నిజం ఒక పెద్ద మధ్యలో జరిగిన పాత సంఘటన కూడా అయితే ఉంటుంది అని చెప్పుకోవాలి. మూడవది ఆరోగ్యం. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తున్న ఒక అనారోగ్య సమస్య. అయితే ఈ స్త్రీ దేవుడు దూతలా అయితే వస్తుంది. ఆమెను నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీ అదృష్టాన్ని మీరే కాలదన్నుకున్న వారైతే అవుతారని అయితే చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు. మార్చి 5 నుంచి 8 వరకు ఎవరితోనూ పెద్ద గొడవలు పెట్టుకోకండి. ఇంటి ముందు ఎవరు వచ్చినా కోపంగా మాట్లాడకండి. ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చి ప్రశాంతంగా మాట్లాడండి. ముఖ్యంగా ఆమె మాటలు మధ్యలో అడ్డుకోకండి. ఆమెను పూర్తిగా చెప్పిన తరువాత మాత్రమే స్పందించండి. ఆధ్యాత్మిక సూచన. ఈ 4 రోజుల్లోనూ ఉదయం 6 గంటలకు ఒక దీపం వెలిగించండి. బుధవారం అయితే పచ్చని వస్త్రాలు ధరించండి. ఓం బుధాయ నమః అని 21 సార్లు జపించండి. ఇలా చేస్తే ఆ రహస్యం మీకు శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. చిన్న కీలకమైన సూచన అని కూడా చెప్పవచ్చు. ఆమె చెప్పే విషయాలను తేలికగా తీసుకోవద్దు. అది మీ జీవితాన్ని మలుపు తిప్పేసే ఒక అవకాశం కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. మీరు ధైర్యంగా ఉంటే, మీరు శ్రద్ధగా వింటే మీ అదృష్టం మీ చేతిలోకే వస్తుందని అయితే గుర్తుంచుకోండి. మిథున రాశివారు ఈ 4 రోజుల్లోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలుగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. ఆమె రాక యాదృచ్ఛికంగా అయితే కాదు, అది విధి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. గత జన్మ సంబంధం ఉందా?
మిథున రాశి వారికి ఈ స్త్రీతో ఉన్న సంబంధం ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మ సంబంధం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె మీ ఇంటి ముందు నిలబడిన క్షణం మీకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఎక్కడో చూసినట్లు ఉంటుంది అనే భావన అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. అది యాదృచ్ఛికంగా అయితే కాదు, కర్మబంధం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లోనూ మీరు కలల్లో ఒక స్త్రీని చూడవచ్చు. తెల్లని వెలుగులో నిలబడి మీకు ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అది కూడా ఒక సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. ఇంటిలో కనిపించే సంకేతాలు. ఆమె రాకముందు మీ ఇంటిలో కొన్ని మార్పులు అయితే కనిపించవచ్చు అనే చెప్పాలి. ఒక్కసారిగా పాత ఫోటోలు చేతికి పట్టడం, లేదా పాత ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు గుర్తుకు రావటం, ఎప్పుడో వినిపించని ఒక గడియారం శబ్దం, కుక్కలు మొరగడం లేదా పక్షులు విచిత్రంగా అరవడం, ఇవి అన్నీ ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చే సూచనలనైతే చెప్పుకోవచ్చు. మోసం చేసే వ్యక్తి గురించి నిజం. అయితే మిథున రాశివారు గత కొన్ని నెలలుగా ఎవరో ఒకరిని నమ్ముతున్నారు. ఆ వ్యక్తి మీ ముందు ఒకలా, వెనకాల ఒకలా అయితే ప్రవర్తిస్తున్నాడు అని అయితే గుర్తుంచుకోండి. ఆ స్త్రీ చెప్పబోయే రహస్యం ఆ వ్యక్తి గురించి కావచ్చు. ఆమె ఇలా చెప్పవచ్చు: మీరు నమ్మిన వ్యక్తి మీ డబ్బు గురించి అబద్ధం చెప్పాడు. మీ ఇంటిలో ఉన్న ఒకరు మీకు దాచిన విషయం ఉంటుంది. ఈ మాటలు మొదట మీకు షాక్ను ఇస్తాయి, కానీ తర్వాత మీరు నిజాన్ని అయితే గ్రహిస్తారని గుర్తుంచుకోండి. ఆర్థికంగా మార్పులు. మార్చి 5 నుండి 8 మధ్యలో ఒక పాత బాకీ తిరిగి వచ్చేటువంటి అవకాశం, ఒక ఉద్యోగ అవకాశం. కానీ జాగ్రత్త, ఆమె చెప్పే విషయం వినకపోతే ఈ లాభాలు, అవకాశాలు అయితే ఆలస్యం అవుతాయని అయితే గుర్తుంచుకోండి. దృష్టి, శాపం, ఆర్థికంగా ప్రభావం. మిథున రాశి వారికి ఇటీవల కొంత నెగిటివ్ ఎనర్జీని అనుభవిస్తున్నారా? అది ఎవరో చేసిన దృష్టి లేదా అసూయ వల్ల కలగవచ్చు. ఈ స్త్రీ మీకు ఒక చిన్న పరిహారం చెబుతుంది. శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి. ఒక చిన్న పిల్లవాడికి పుస్తకం ఇవ్వండి. ఇంటి ముందు గోమయంతో ముగ్గు వేయండి. ఇలా చేస్తే మీ మీద ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని అయితే గుర్తుంచుకోండి. భావోద్వేగంగా మార్పు. ఆమె మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్షణం ఆమె కళ్ళల్లో నీళ్లు కనిపించవచ్చు. ఆమె మీకు సహాయం చేయడానికి వస్తుంది, కానీ ఆమెకు ఒక భయం కూడా ఉంటుంది. మీరు ఆమె మాటలను మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆమె కళ్ళల్లో నీరు కనిపించవచ్చు. ఆమె మీకు సహాయం చేయడానికి వస్తుంది, కానీ ఆమెకు ఒక భయం ఉంటుంది. మీరు ఆమె మాటలను వినిపించుకోవడానికి ధైర్యాన్ని అయితే ఇస్తుంది. మీరు ఇద్దరు జీవితంలో మరుపు అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. దేవుని సంకేతం. మిథున రాశివారు ఈ సంఘటన ఒక దేవుని పరీక్ష అని అయితే గుర్తుంచుకోండి. మీరు కోపంగా స్పందిస్తారా లేక శాంతిగా వింటారా? అది మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తుంది. ఈ 4 రోజుల్లోనూ బుధవారం పచ్చని పండ్లను దానం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారికి మార్చి 5, 6, 7, 8 తేదీల్లో ఏ స్త్రీ వచ్చి మీ ఇంటి ముందు నిలబడుతుంది, ఆమె మీతో 100% ఏ రహస్యం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.